కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగి రావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధమో బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు
ఏకము చేసి వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు నూతన దంపతులుగా మలచినావు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు పుష్పములన్నీ విరబూసినవి పుష్పములన్నీ విరబూసినవి శుభమంగళం నీకు శుభమంగళం శుభమంగళం నీకు శుభమంగళం మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా పెళ్ళంటే దేహములు వేరైనా
ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. రెండు కళ్ళు వేరు వేరు, శిరమునందు వేరు పారు, దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు. రెండు కాళ్ళు వేరు వేరు, ఒక్క పదమునందు చేరు, అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు. ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా. ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి, మళ్ళోసారి మళ్ళోసారి పిలవాలంది నువ్వు ప్రతిసారి. మనసుకే మురడిదే మొదటి మాటల్లో, వయసుకే మురడిదే వెలకు వానల్లో, కుదురుగా నిలవదే చిలిపి ఊహల్లో, తగదని తెలిసిన చివరి హద్దుల్లో. నా రాదారిలో గోదారిలా వచ్చావేమో నీ రెండల్లో, నా గుండెల్లో పున్నాగలా పూచావేమో. ఎగరేసై ఊహల్లే, చెరిపేసై హద్దుల్లే, దాటేద్దాం దిక్కుల్లే, చూసేద్దాం చుక్కల్లే. ఎగరేసై ఊహల్లే. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ చల్లులలో, కోయిల గానాలలో, కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ జల్లులలో, కోయిల గానాలలో. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం.
లెక్కలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు. రక్తం రంగే రక్షాగుణమంటాడు. ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. He's a legend, 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 he's a legend. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహ మారుగోరు వారి దాంపత్యము పరిశుద్ధ లేఖనమునకు అనుగుణ్యముగా ఉండుట, రాజ్య సంఘ చట్టములకు అనుకూలించుట, వధూవరులు యుక్త వయస్కులు గలవారై ఉండవలెను. యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున కృపా సమాధానములు మీకు కలుగునుగాక. త్రియేకుడైన తండ్రి, నీ పావన లక్ష్యముల నిమిత్తమును వందనములు. మానవుని నిమిత్తమై సమస్తమైన దానము గల సర్వ సృష్టిని సృజించిన నీకు స్తుతులు. మానవుని నీ స్వరూపమునందు నీ పోలిక చొప్పున సృజించిన తండ్రి, నీకే స్తుతులు. కళ్యాణం కమనీయం ఈ సమయం వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. 18-24 వచనం స్పీకర్ తీసుకోండి. ఆది కాండము 2వ అధ్యాయము తలంచుకొనుచు పాత నిబంధన గ్రంథము ఆది కాండము 2వ అధ్యాయము 18-24 వచనం వరకు చదివి వినిపిస్తుంది ప్రభావతి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయదనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముకయు నా మాంసములో మాంసము ఇది నరులలో నుండి తీయబడేను గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. ద్రాక్షారసమై పోయినప్పుడు యేసు తల్లి వారిని ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తుమ్ముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిది. అప్పుడైన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయేది. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయేను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిగా చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 6-9 వరకు మైక్ ఇవ్వండి. పోలిన యొక్క స్వరము స్వరాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్లల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిమి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ వ్రాయుము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అందరూ కళ్ళు మూసుకునండి. నీ ఆశీర్వాదము భూమి మీద జరుగుచున్న వివాహముల మీద ఉన్నది కనుక వందనములు. నువ్వు వివాహము ఏర్పరిచినప్పుడు అది వరకు చరిత్ర కానీ వృత్తాంతము కానీ లేదు. నీ తీక్షణమైన ప్రేమను బట్టి ఇద్దరు ఒక్కరుగాను ఒకరు ఇద్దరుగాను జీవించుచు ఒకరిలోనొకరిని చూచుకొనుచు వారిలోని స్వరూపమును సృష్టికి కనబర్చు ఏలికవై
పరిపాలించవలనని ఏర్పరిచినందున వివాహము అన్నిటిలోనూ ఘనమైనదిగాన వందనములు. లోకమంతటిలో జరుగు వివాహ మహేత నువ్వు ఉన్నావు. ఎందుకనగా అందరూ నీకు ప్రియమైన వారు. మనుషులు నీ నుండి వేరైనారు కానీ నువ్వు ఎప్పుడునూ వేరుగా లేవు. నువ్వు దయగలవాడవు, అందుచేత మానవులను నడిపించేవాడవు. మనిషిలో లోపమునను నీ ప్రేమలో లోపము లేదు గాన వందనములు. ఆది దంపతులను ఎట్టి ఘనమైన ఏలుగులనుగా చెయ్య ఉద్దేశించినావు. ఆ ఘనమైన కార్యమును క్రీస్తు స్వరూపము గల వధువు సంఘముతో క్రీస్తు ప్రభువు వచ్చి 1000 ఏండ్ల పాలన కాలమప్పుడు దానిని ప్రత్యక్షపరచును గాన వందనములు. ఈ వివాహ కార్యక్రమము నీ మహిమ కొరకును, ఈ వధువు వల్ల కృపాక్షేమము కొరకును, ఎక్కడనన్నా అందరి దీవెన కొరకును జరిగించమని త్వరగా రాని ఉన్న క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూర్చోండి. పరిశుద్ధ వివాహమును వాక్యము ధ్యానం చేసుకుందాం. వచనము చదువుకుందాం. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పకటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిను గనక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ప్రార్థన చేసుకుందాం. పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను ఉద్దేశించి ఈ యొక్క వాక్యము ద్వారా మీరు వారితో మాట్లాడి వారి గుండెలను నీ వాక్కుల ద్వారా నింపి వాక్యమును ఆధారము చేసుకొని సాంసారిక జీవితమును జరిగించినట్లుగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు నామములో అతి వినయముగా వేడుకొంచున్నాము తండ్రి. దివ్య తార దివి నుండి దిగి వచ్చిన తార, దివ్య తార దివి నుండి దిగి వచ్చిన తార, వెలుగైన యేసయ్యను వీణుల చాటినది, వెలుగైన యేసయ్యను వీణుల చాటినది, పసుల పాక చేరినది క్రిస్మస్ తార, పసుల పాక చేరినది క్రిస్మస్ తార, దివ్య తార దివి నుండి దిగి వచ్చిన తార. జన్మించే యేసురాజు పరవశించే పరలోకం, జన్మించే యేసురాజు పరవశించే పరలోకం, మధురమైన పాటలతో మారు మ్రోగెను. క్రీస్తు జన్మమే పరమ మర్మమే, ఆరో చీకట్లో అరుణోదయమే, క్రీస్తు జన్మమే పరమ మర్మమే, ఆరో చీకట్లో అరుణోదయమే. తారా తారా క్రిస్మస్ తారా, తారా తారా దివ్య తారా, తారా తారా క్రిస్మస్ తారా, తారా తారా దివ్య తారా, దివ్య తారా దివి నుండి దిగి వచ్చిన తారా. స్త్రీలో నుండి వచ్చిన వాడు పురుషుడు కాదు. అందుకే పురుషుడు ఎప్పుడు కూడా ఆధిక్యత ప్రదర్శిస్తూ ఉంటాడు. తర్వాత అవమును తయారు చేసిన తర్వాత అడిగినప్పుడు ఆదాము చెబుతాడు,
నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఈమె నరునిలో నుండి తీయబడును గనుక నారీ అనబడును అని దేవునికి ఆమెను గురించి సాక్ష్యం చెబుతాడు. మొదటి మానవునికి దివ్య దృష్టి ఉండేది. దేవుడు తయారు చేసినటువంటి విధానాన్ని బట్టి తాను అవమ్మ ఎలాగూ తయారు చేయబడిందో ఆదాము చెప్పగలిగాడు. కనుక దేవుని పిల్లారా, ఇద్దరు కూడా ఆదాముకి సహచారిగా దేవుడు అవముని ఏర్పాటు చేశారు. తోటంతా ఏదేను తోటనంతటిని ఏర్పాటు చేసిన దేవుడు అవముకి ఆదాముకు ఆ తోటను వారికి బహుకరించారు. ఆ తోటలో ఉంటూ దేవుడు ఒక మాట చెప్పారు ఆదాము వాళ్ళకి, ఆదాము అవలారా, ఈ తోట అంతా ఉన్నటువంటి పళ్ళని తినండి, అనుభవించండి. కానీ తోట మధ్యలో ఒక జీవవృక్ష ఫలం అనేటువంటి చెట్టు ఉంది. మంచి చెడులను వివేచింపచేసేటువంటి ఒక చెట్టు ఉంది. ఆ పండును తినవద్దు అన్నాడు దేవుడు. చెప్పేసి పిల్లారా, ఆదాము కోసం అవమని ఏర్పాటు చేసినట్లుగా, అవమ కోసం ఆదాముని ఏర్పాటు చేసినట్లుగా ప్రసన్న కుమారి కొరకు దేవుడు కుమార్తె కొరకు ప్రసన్న కుమారుని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రసన్న కుమారి యొక్క ఎముక ఎక్కడుందయ్యా అంటే మడిచెర్లలో ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ మడిచెర్లలో ఉన్న ఎముకను తీసుకొచ్చి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడంటే ప్రక్కన కూర్చోబెట్టాడు. కనుక దేవుని పిల్లారా అన్ని రకాలుగా బాగుంది, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, చక్కగా సాగిపోతున్నారు, బాగుంది. ఇంతలో దేవుని పిల్లారా, ఇది బైబిల్లో లేదు కానీ వేరే చోట ఉన్నది ఈ కథ. దేవుడు సింహాసనం మీద కూర్చుండడానికి రావటానికి కొంచెం ఆలస్యము అయింది. దేవదూతలు దేవునిని స్తుతిస్తున్నారు, దేవునిని ఆరాధిస్తున్నారు, కోటాను కోట్ల దేవదూతలు. ఇంతలో దేవదూతలందరి మీద ఉన్నటువంటి లూసిఫర్కి కొంచెము చెడు ఆలోచన పుట్టింది. దేవుడు రావటము ఆలస్యమైంది కదా, నేను దేవుడు కూర్చున్న సింహాసనం మీద కూర్చుంటే బాగుండను కదా, ఎప్పటి నుండో నేను నాయకుడు కావాలని ఆశపడుతున్నానని లూసిఫర్ వెళ్ళి దేవుని సింహాసనం మీద కూర్చున్నాడు. దేవదూతలందరూ కూడా అన్నారు, అది దేవుని సింహాసనం కదా, దేవదూతలు కూర్చున్నటువంటి దేవుడు కూర్చున్నటువంటి సింహాసనం మీద నువ్వు కూర్చుండకూడదు, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఆ దేవదూత గర్వంగా మాట్లాడింది. దేవునికి ఎంత శక్తి ఉందో నాకు కూడా అంతే శక్తి ఉంది, కనుక నేను మీరు చెబితే దిగను అని చెప్పేసింది. కానీ కోటాను కోట్ల దేవదూతలు దేవునిని స్తుతించేవారు, దేవునిని ఆరాధించేవారు. మాకు సేపు స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా
లూసిఫరు సింహాసనం దిగి వెళ్ళట్లేదు. ఎంతలో ప్రభువారు లోపలికి వస్తున్నారు. ప్రభువారు వస్తున్నా కూడా దిగట్లేదు. ప్రభువారు అలాగను చూడగానే ఆ కళ్ళలోని యొక్క అగ్ని అతనిని కాల్చివేసింది. అతనుకున్న రెక్కలన్నీ కూడా కాలిపోయింది. దేవుడు ఆ దేవదూతను పరమ నుండి కిందకు త్రోసివేశాడు. ఆ లూసిఫర్ ఉంది, దేవుడు చూశారా నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను వాడుకున్నంతసేపు వాడుకున్నాడు, దేవుడు నన్ను బయటకు త్రోసివేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నేను వెళ్ళిపోతున్నా క్రిందకి, మీరు ఎంతమంది వస్తారో వచ్చేమంది. దానిలో కోటాను కోట్ల దేవదూతలలో 100 మంది వచ్చారు. ఆ 100 మంది ఈ లూసిఫర్ 101 దేవతలు క్రిందకు వచ్చి త్రోసివేయబడ్డారు. ఇప్పటికీ అప్పటికి కూడా మంచికి కాసేవారు మంచికి కాస్తానే ఉన్నారు, చెడుకు కాసేవారు కూడా ఉన్నారు. ఏది మంచి ఏది చెడు వివేచించక ఏదో తనకు అన్యాయం జరిగిపోయింది, తన గర్వాన్ని చెప్పలా, తన అహంకారాన్ని చెప్పలా, దేవుని మీద నేను తిరుగుబాటు చేశానన్న సంగతి వాళ్ళు కళ్ళారా చూస్తూ కూడా, సత్యాన్ని చూస్తూ కూడా 100 మంది ఆ యొక్క లూసిఫర్తో కిందకు త్రోసివేయబడ్డారు. కిందకు త్రోసివేయబడిన సాతానుడు ప్లాన్ వేశాడు. ప్రతిరోజు కూడా ప్రభువారు ఉదయాన సాయంకాలమున ప్రభువారు భూలోకానికి వెళ్ళి ఎంతో సంతోషంగా వస్తున్నారు. ఎవరిని చూసి ప్రభువారు సంతోషంగా ఉంటున్నారో వారి ద్వారా ప్రభునకు సంతోషం లేకుండా చేద్దామని కంకణం కట్టుకొని వారు 101 మంది భూమి మీదకి దిగొచ్చారు. వచ్చినటువంటి వారి అందరి అన్ని జంతువులను అడిగిందట, నేను నీలోనికి వస్తా ఆ తోటలోనికి తీసుకెళ్ళు, నేను నీలోకి వస్తా ఆ తోటలోనికి తీసుకెళ్ళమంటే ఏ జంతువు కూడా అందట, నువ్వు నాలోనికి రాకూడదు, నువ్వు నిన్ను నేను చేర్చుకోను అందట. నువ్వు నిజమైన మనిషివైతే, మంచి మనిషివైతే దారిలోకి వచ్చి తలుపు తీయమని దారి తిన్నంగా లోపలికి వెళ్తావు. నువ్వేదో దొంగవాడివి, మోసగాడివి కనుక అందుకే మాలోనికి వచ్చి మా ద్వారా తోటలో ప్రవేశించాలని చూస్తున్నావు కనుక మాలోనికి ఎవరు కూడా ప్రవేశించవద్దని అందరూ అన్నారట. చివరికి ఒక పాము దగ్గరికి వెళ్ళిందట. పామా నేను నీలోనికి వస్తాను, ఆ తోటలోనికి తీసుకెళ్తావా అందట. ఓ ఎందుకు తీసుకెళ్ళనా, నేను తీసుకెళ్తాను, నాలోకి రామని చెప్పందట. సాతానుడు ఆ పాములోనికి ప్రవేశించి తిన్నగా వెళ్ళిపోయాడు. స్త్రీ బలహీనమైన ఘటం కనుక బలహీనమైన ఘటమైనటువంటి స్త్రీ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు స్త్రీని అడుగుతుంది, ఈ తోటలో ఏమన్నా వింతల విశేషాలు ఉన్నాయా అని అడిగింది. ఈ తోటలో ఏమి వింతల విశేషాలు లేవు, కానీ ఈ తోట మధ్య ఒక చెట్టు ఉంది, మంచి చెడులు తెలిపేటువంటి జీవవృక్ష ఫలములైనటువంటి చెట్టు ఉంది, మీకెందుకు నేను తీసుకొస్తానని చెప్పి ఆ జీవవృక్ష ఫలముల చెట్టు మీదకి ఎక్కి ఆ పండును పళ్ళతో కోసుకొని తీసుకుని వచ్చి అవ్వమ్మకి ఇచ్చి వేసింది. కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం, అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం, మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం, అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం. వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మా కొత్త వైభవం. వచ్చిందమ్మా పెళ్లి సంబరం,
తెచ్చిందమ్మో తెచ్చిందమ్మ కొత్త వైభవం. ఆకాశం దిగి రావాలి, ఆనందము పొంగాలి, ఆత్మీయత కురిపించాలి, ఎంత అందమో. ప్రభువే మీ తోడుండాలి, ఆశీస్సులు అందించాలి, బ్రతుకే చెరి సగమవ్వాలి, వింత బంధమో. బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా, పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా. వచ్చిందమ్మో వచ్చిందమ్మ పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మ కొత్త వైభవం. వచ్చిందమ్మో వచ్చిందమ్మ పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మ కొత్త వైభవం. పాపాన్ని చేర్చుకున్నావు కనుక ఇప్పుడు దాకా నువ్వు మానవుడితో మాట్లాడావు, ఇక మానవుడిలాగా మాట్లాడే అవకాశం నీకు లేదు. నువ్వు మన్ను తిని బ్రతుకుతావు, పొట్టతో పోకుతావు. నరునికి నీకు ఎప్పుడూ వైరం ఉంటుంది. మానవుడే నిన్ను తల మీద చితకపడుస్తాడు, నీవే అతని మడిమ మీద కరుస్తావని శాపం పెట్టారు పాముడుగా. అనురాగం విరబూయాలి, సంతోష సిరి పండాలి, చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా. అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా. ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వెలా. వచ్చిందమ్మో వచ్చిందమ్మ పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మ కొత్త వైభవం. వాక్యం చెబుతుంది వారు ఏక శరీరమై ఉందని చెబుతుంది. ఇప్పుడు మీరు అందరికీ ఇద్దరుగా కనబడవచ్చు, కానీ ఈ రోజు నుండి మీరు ఒక్కరే. ఇద్దరు కాదు, ఒక్కరే. మానవుడు తన శరీరమును ఎంతగా ప్రేమిస్తాడో తన భార్యను అంతగా ప్రేమించాలి. స్త్రీ కూడా తన శరీరమును ఎంతగా ప్రేమిస్తుందో తన భర్తను కూడా అంతగా ప్రేమించాలి. ఒకరికొకరు ప్రేమించుకొని ఆదరించుకొని ఈ రోజున ప్రారంభిస్తున్న సంసారికమైనటువంటి జీవితం దేవుని వాక్యాన్ని పట్టుకొని రాకడ పర్యంతము వరకు కొనసాగాలి. మీరే కదమ్మా కలిపారు, పెళ్లి చేశారు అంటారు. నిజమే, వివాహం చేసినంత మాత్రాన కన్న తల్లిదండ్రులను మర్చిపోకూడదు. ఆదామవలు దేవుడిని మర్చిపోయినట్లుగా మీరును కన్న తల్లిదండ్రులను మర్చిపోకూడదు. దేవుడు తర్వాత వారే మనకు తల్లిదండ్రులే, మనకు దైవాలు. కనుక దేవుని పిల్లారా, ఎంత భార్య ఉన్నా, ఎంత భర్త అండగా ఉన్నా ఇరువురు తల్లిదండ్రులను గౌరవించండి, ఇరువురు తల్లిదండ్రులను ప్రేమించండి. ఈ రోజున మీరు ఇంత ప్రయోజకులు అవ్వటానికి వారు తినకో మీ ఎడల చూపిన ప్రేమ, పెంచిన విధానాన్ని బట్టి తల్లిదండ్రులను గౌరవించండి. ఆ రోజున ఆదామవలో ఒక్క మాట అడిగినట్లయితే ఈ రోజున మానవ జాతికి ఎంత శాపము పాపము అంటేది కానీ కాదు. వారు దేవుణ్ణి అడుక్కోకుండా వారి సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపుల ప్రకారంగా ఆ ఇరువురు భార్యాభర్తలు చేశారు కనుక వారిద్దరి జీవితము శాపగ్రస్తమైంది. వారిద్దరూ కూడా ఆ తోటలో నుండి బయటకు త్రోసివేయబడ్డారు. మొదటే అబ్బాయి, ఈ అమ్మాయి ఎవరు అంటే నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నరునిలో నుండి తీయబడును గనుక
నారి అనబడి చెప్పినటువంటి మానవుడు దేవుని కన్నును పోగొట్టుకున్నాడు. ఉదయమున సాయంకాలమున దేవుని సహవాసం ఉండేది, దేవుడు రావటం మానేశారు. తోటకు అగ్ని కంచు వేశారు. దేవుని ప్రేమ పోయింది, దేవుని కన్ను పోయింది, తోట పోయింది. ఏదేను తోట దేవుడిచ్చిన స్వాస్థ్యం పోయింది. 7 ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. దేవుడిని ధిక్కరించి ఆదామవలు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. కనుక దేవుని పిల్లారా, ఈ రోజున ఇంత ప్రయోజకులుగా 2 ఉద్యోగాలు చేస్తూ సింహాసనం మీద కూర్చున్న మీరు జ్ఞానం కలిగి, తెలివి కలిగి ఇరువురును గౌరవించండి, ప్రేమించండి. ఏ చిన్న పని చేసినా కూడా అమ్మని అడగండి, నాన్న అడగండి. వారు ప్రతిదీ కూడా మా అబ్బాయి నన్ను అడిగి చేస్తున్నాడు, మా అమ్మాయి నన్ను అడిగి చేస్తుందని ఆ తల్లిదండ్రులు మురిసిపోతారు, సంతోషపడతారు. తల్లిదండ్రులను మీరు ద్వేషిస్తే, తల్లిదండ్రులను మీరు అగౌరవపరిస్తే, మేము ప్రయోజకులమైపోయామని మీరు అగౌరవపరిస్తే మీకు ఆయుష్ తగ్గుతుంది. కనుక మీ ఆయుష్ ఇద్దరికి పెరగాలంటే, దీర్ఘాయుష్మంతులుగా పెరగాలంటే ఇరువురు తల్లిదండ్రులను కూడా ప్రేమించాలి. చిన్నదే చేయనివ్వండి, పెద్దదే చేయనివ్వండి, కనుక వారిని మీరు గౌరవించండి. మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు, మీరు చేసిన దాంట్లో ఫలిస్తారు. అలాగనే ఆత్మీయ తండ్రి అయిన దైవ సేవకులు ఎంత ప్రయోజకులైనా కూడా ఏ స్థితిలో నుండి వచ్చారో ఆ స్థితి ఎన్నడూ కూడా మర్చిపోవద్దు ఉంటది. కనుక దేవుని పిల్లారా, తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిదండ్రులారా, మేము ఒక ఆమె చేతిలో పెట్టేశాం, ఒక అబ్బాయి చేతిలో మేము పెట్టేస్తామని విడిచిపెట్టకుండా వారిని హక్కును చేర్చుకొని ప్రేమించండి. తెలిసి తెలియని వయసు, ఇప్పుడే ఈ రోజునే సంసార జీవితం ప్రారంభించబోతున్నారు. తెలియని విషయాలు శాంతంతో విని వారికి చెప్పండి, తెలియని విషయాలు చెప్పండి. వారిని ఇంకనూ మంచి ప్రయోజకులను చేయండి. కనుక ఇరువురును కూడా శాపగ్రస్తులు కావద్దు. రెసాకు రెబకా వలె మీరు ఇరువురు కూడా అన్యోన్య దాంపత్యం కలిగి మీరు బాబు పాపలతో, భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మీరు తొలతోగాలని ఒక ఆత్మీయ తండ్రిగా మా తండ్రికి పరిచర్య చేసి పెట్టాడు. ఈ బాబు చిన్న వయసులో నమ్మకమైన పరిచర్య చేసి పెట్టాడు. ఈ బాబుకి చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రభునకు మహిమ కలును గాక. మనుషులు చేయించుకున్నది మర్చిపోతారేమో, కానీ దేవుని సేవకులకు చేసింది దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోడు. ఆ ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి. నీ కుటుంబానికి, నూతన కుటుంబానికి దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. వర్ధిల్లండి. ప్రభు మీకు తోడై ఉండును గాక. ఇరువురు ఒకరికొకరు అర్థం చేసుకొని, ఒకరి మనసు ఒకరు తెలుసుకొని, ఒకరిని ఒకరు అర్థం చేసుకొని చక్కగా సాగండి. దేవుని పట్టుకొని సాగండి, దేవుని వాక్యాన్ని పట్టుకొని సాగండి. ఆత్మీయ జీవితంలో, శరీర జీవితంలో మీరు ఫలించండి. అనేకులకు మాదిరిగా అనేకులు ఉంచునుగాక, దీవించునుగాక, తోడే ఉండునుగాక, వర్ధల చేయునుగాక. ఆమెన్, ఆమెన్. టైం ఎంతైంది కూడా. కన్న తల్లిదండ్రులను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. కనుక మీకు నిత్యమును తోడే ఉంటాడు. ప్రభు మీకు తోడే ఉండునుగాక. ఆమెన్. దేవుని ప్రియులారా, ఈ వాక్కులను దేవుడు మీ గుండెల్లో పదిలపరచునుగాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమును దయానిధువైన మా తండ్రి, ఆదామవలు నువ్వు తినవద్దనేటువంటి పండు తిని శాపగ్రస్తులయ్యారు ప్రభా. అలాగున ఇరువురు దంపతులు అలా కావద్దు. బిడ్డలని సాగోరెబ కావాలి. ఆశీర్వదించండి. నూరంతుల ఆశీర్వాదముతో ప్రభా ఈ బిడ్డలను వర్ధల చేయమని ఏడుకొంచున్నాం. ఎప్పటి వరకు ఒంటరిగా ఉన్న బిడ్డలు ఈ వివాహ కార్యక్రమం ద్వారా ప్రభా
జంటగా కాబోతుండగా నీ బిడ్డలను నీ వశమునుంచుకొని చిన్నపిల్లల ప్రభా నీ చేయబట్టి నడిపించండి. తెలిసి తెలియక మాట్లాడినా, తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేసినా క్షమించి వారి జీవితము అవమానకరంగా కాకుండా వారి జీవితము ఆశీర్వాదకరముగా ఉన్నట్లుగా మీరు దీవించి ఆస్వాదించి వర్ధల చేయమని నీ బిడ్డల చుట్టూ నీ దాతత కాపుదల ఉంచి నీ సన్నిధి కాంతిని ఇరువురు భార్యాభర్తలపై ప్రకాశింప చేయమని యేసు దివ్య నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఒక కళ్యాణం గమనీయం నీ సమయం అతి మధురం. కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా దేవారావయ్యా కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం. ఏదేను వనమో యెహోవా దేవా మొదటి వివాహం చేసితివి. ఏదేను వనమో యెహోవా దేవా మొదటి వివాహం చేసితివి. ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. దేవారావయ్యా దేవారావయ్యా కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం.
చేసిన మొదటి అద్భుత క్రియ వలన క్రైస్తవ సంఘమును పరిశుద్ధాత్ముడు వధుకాశములోనికి కొనుపోరై ఉన్నందున క్రీస్తునకును ఆయన సంఘమునకును గల మర్మమైన ఐక్యమును సూచించుచున్నది. గనుక వివాహము పరిశుద్ధమైన స్థితిని అలంకరించినది మరియు ఇది ఘనముగా ఎంచదగినది, పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి దీనిని ఎవరునూ అనాలోచనగా కానీ చులకను కానీ పూనుకొనకూడదు. వివాహం ఏర్పడిన ఉద్దేశములకు తగినట్లుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని పూనుకొనవలెను. వివాహ ఉద్దేశాలు ఏమనగా, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి నుండి పిల్లలను కలిగి వారిని దేవుని మహిమార్థమును మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి ప్రేమ జ్ఞానముల యందును పెంచబడినట్లు వివాహం ఏర్పరచబడి ఉన్నది. వివాహమును గురించిన తలంపు నరజాతిలో సహజమైన తలంపుగా కనబడుచున్నది. ఇది బైబిలులోని వాక్యానికి గనుగుణ్యముగానున్నది. పాపము వలన వివాహమునకు కొంతవరకు భంగము కలిగినను గౌరవ బుద్ధి తొలగలేదు. ఇటు గౌరవ బుద్ధి కలిగి ఉండటను బట్టి ఇది ఏర్పడి ఉన్నది. ఒకరి కన్నును ఎదురుండుట మేలును బలమునై ఉన్నది. దేహాత్మల విషయముల యందు ఏకమై ఒకరికొకరు తోడే ఒకటే ఆరాధన, ఒకే విశ్వాసము, ఒకే నిరీక్షణ కలిగి సంతోషముగా జీవించుటకై దేవుడు తన కృప నియమించుటను బట్టి అది ఏర్పడి ఉన్నది. వివాహము కొరకు దేవుని సన్నిధి ఎందు నిలిచి ఉన్న వీరిద్దరూ పరిశుద్ధ స్థితిలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న వారిలో ఎవరికైనా వీరి వివాహమాడకు రాదని న్యాయ సమ్మతమైన హేతు ఏదైనా తెలిసి ఉన్న పక్షమున దానిని ఇప్పుడు వెల్లడి చేయవలెను. లేని ఎడల ఇక మీదట ఎప్పటికీ ఓరకుండా వలెను. అసలైన వివాహ కార్యక్రమంలోనికి వచ్చేసాం. ఏదైనా వీరిద్దరి గురించి తెలపాలనుకుంటే ఇప్పుడే తెలపండి. వివాహము అయిన తర్వాత మీరెవరు కూడా మాట్లాడటానికి వీలు లేదు. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదు. మీ అందరికీ వీరిద్దరు వివాహం చేయటం ఇష్టమేనా? చెప్పాలి. మీరు బంధువులు గట్టిగా చెప్పాలి. వాళ్ళకి కనపడలేదా? శ్రావణి, ప్రసన్న కుమారు, శ్రావణి ఇష్టమేనా? ఇష్టమేనా? నువ్వు చేసుకున్నప్పుడు ఈ అమ్మాయినా ఏమైనా మారిందా? మారలేదు. అయిపోయినా? ఓకే. శ్రావణికి మరో ఉద్యోగస్తులే. ప్రభునకు మహిమ కలను గాక. శ్రావణి, ప్రసన్న కుమార్ ఈయనేనా? ఏమైనా మారాడా? ఈయనేనా? నీకు ఇష్టమేనా? ఓకే. మీరిద్దరికి ఇష్టమేనటండి. దగ్గర పెట్టుకోమ్మా. మరి మీ అందరికి ఇష్టమేనా? దగ్గర వీడిపోరులే మీరు కడ వరకును ముడి వేసే దారి మూడు ముడులతో ఈడు కుదిరింది, జోడు కలిసింది. ఈడు కుదిరింది, జోడు కలిసింది. చూడాలని చూసేవారికి, చూడాలని చూసేవారికి ఆహారంతో భాగ్యము మహోన్నతుని సంగము సహనము కలిగి యేసుభవం ఓహో పిల్లతోడుగా సహనము కలిగి యేసుభవం ఓహో పిల్లతోడుగా. హల్లెలూయా. చక్కని దంపతులు, అందమైన దంపతులు. ఇప్పుడు మీరందరూ మౌనంగా ఉన్నారు గనక, మౌనమే అంగీకారం గనక ఇకన్నడి వీరి జీవితాల్లోనికి మీరు రావద్దు. హల్లెలూయా. సంఘ ధర్మమును అనుసరించి వివాహము చేసుకున్నకు వచ్చి ఉన్న మీరు ఈ వివాహం వలన జతపరచబడకూడదని హేతువైదన
మీలో ఎవరికైనా తెలిసి ఉన్న పక్షమున దానిని ఇప్పుడు ఒప్పుకొనవలెనని హృదయ రహస్యములను ఎరిగిన సర్వశక్తి గల దేవుని సన్నిధానమున మీకు గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. మీరిద్దరు కూడా మరి దేవుని యొక్క అధికారాన్ని బట్టి మిమ్మల్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. హృదయ రహస్యమును ఎరిగిన సర్వశక్తి గల దేవుని సన్నిధానమున మీరు గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. ఎందుకనగా దేవుని వాక్య ప్రకారం గాక వేరు విధముగా ఎవరైనాను జతపరచబడిన ఎడల అట్టి వివాహము దైవాశీర్వాదము పొందనేరదని మీరు బాగుగా గ్రహించవలసి ఉన్నది. ఇద్దరు కూడా మోకరించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చక్కగా ఉన్నారు, చక్కగా అదేలాగా సకాలమందు సమస్త మానవుల చేత స్తుతి స్తోత్రములు పొందగలిగిన దేవా, ఈ వివాహ సమయమున నీ ప్రసన్నత మాకు అనుగ్రహించి వివాహము చేసుకునిచున్న వీరిద్దరిపై నీ కృపావరములను కుమ్మరించుము. ఈ నిర్ణయము చొప్పున వీరిద్దరను పరిశుద్ధ వివాహములో ప్రవేశించుచున్నగా ఒక నూతన కుటుంబముగా వీరిద్దరిని నీ ఆత్మతో ప్రతిష్ఠించి నీ మహిమార్థము శోభయమానమగు క్రైస్తవ జీవితమునందు పెంపారజయము. నీవు అనుగ్రహించు సకల శుభ సౌఖ్యములను కృతజ్ఞతతో అనుభవించుటకును తమ విధి కృత్యములను చక్కగా నిర్వహించుటకును శ్రమలయందు ఓర్పు కలిగి సాంసారిక జీవితమును క్రమముగా జరిగించుటకును నీ నడిపింపును ఆదరణను అనుగ్రహించుమని త్వరగా వచ్చుచున్న క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. ఇద్దరు లేచి నిలబడండి. మైక్ తీసుకోండి. దేవుని నిర్ణయం చొప్పున స్వీకరిస్తున్నాను. ఏ స్త్రీని? అది చాలా మంది ఉంది. ఎవరిని? శ్రావణి ఏంటి? ఈఎంఐనా ఉన్నావా? ఓకే. శ్రావణిని స్వీకరించును. ఈమెను ప్రేమించి ఆదరించి సుఖ దుఃఖముల యందు కాపాడి బ్రతుకు కాలమంతియును ఈమెనే హత్తుకొని ఎందువా? ఎవరిని పెడతాను హత్తుకుంటా బాబు? అమ్మాయి నీకేదో అన్యాయం జరుగుతుంది. శ్రావణి నీ పేరు చెప్పట్లా, హత్తుకుంటాను అన్నాడు. ఎవరిని? అది హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. అమ్మాయికి శ్రావణి దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఈ పురుషుని స్వీకరింతువా? ఏ పురుషుని? ఈ అబ్బాయి నేను చూసింది గట్టిగా చెప్పు. నేను చూశాను. నువ్వు చదువుకున్నావు. తాత మామూలు ఎక్కువ వాళ్ళు మురిసిపోతున్నారు నేను చూసుకొని. మరొకసారి అడుగుతా. శ్రావణి దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఈ పురుషుని స్వీకరింతువా? ఎవరినే? మళ్ళీ అది హల్లెలూయా. ఈయనకు లోబడి ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖముల యందు కాపాడి బ్రతుకు కాలమంతియు ఈయనను హత్తుకొని ఎందువా? ప్రసన్న కుమార్ని హత్తుకొని ఎందును. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలును గాక. అందరు విన్నారు కదా? అప్పటి దాకా అవకాశం ఇవ్వలేవండి. వాళ్ళిద్దరూ శుభ్రంగా ఉంటారు. పెళ్లి కుమారుని తల్లిదండ్రులు నాతో చెప్పండి. కొంచెం ముందరికి రావాలి. శ్రావణి అని నేను, ప్రసన్న కుమార్ అని నిన్ను నా జీవిత కాలం అంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా నా భర్తగా
పెళ్లి చేసుకుని ఈ చొప్పున ఈ చొప్పున జరిగింతునని జరిగింది ప్రమాణము చేయుచున్నాను. చున్నాను. మీ ఇద్దరు బాధ్యత అయిపోయింది. మీ ఇద్దరు అట్టా గట్టి పట్టుకో, వదిలిపెట్టదు. ప్రసన్న కుమార్ అని నేను ప్రసన్న కుమార్ అని నేను, శ్రావణి అని శ్రావణి అని నిన్ను నా జీవిత కాలమంతయు నా జీవిత కాలం దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా పెండ్లి చేసుకునిచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. ఇప్పుడు ఇద్దరు కూడా కన్న తల్లిదండ్రులు మరి వారు పెంచి పోషించి చదివించి ఉద్యోగం చేసి ఇద్దరిని ఒకరి చేతిలో ఒకరు పెడుతున్నారు. ఇది ఈ రోజున ఇద్దరి తల్లిదండ్రుల బాధ్యత అయిపోయింది. ఇక నుండి వీరిద్దరూ ఒకరికొకరు ప్రేమ కలిగి అనురాగం కలిగి ఐక్యత కలిగి సమాధానం కలిగి సంతోషంతో ఆనందంతో కలకాలం జీవించాలని ఇది ఇరువురు తల్లిదండ్రులు వారిద్దరిని వదిలిపెట్టండి. ఇక వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు. ఇక జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. అమ్మాయి ఈ అమ్మాయి కాదు చూపించారు. పాలు కట్టకూడదు. ముస్లిం పైకి కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు పాలి భాగస్థురాలుగా చేసుకుని నిన్నెల్లప్పుడూ ప్రేమించి నమ్మకమైనట్లను కటాక్షించుము. మరియు వీరు నీతి సమాధానమును అనుసరించి జీవిత కాలమంతయు కృతజ్ఞతతో నిన్ను సేవించుచు సకల విధముల అభివృద్ధి పొందినట్లు వీరిని దీవించమని మహిమా స్వరూపివైన యేసు ప్రభు పేరట
వేడుకొనుచున్నాము. ఆమేన్. సమర్పించి ఆ సంగతి దేవుని సముఖమందును ఈ సభ ఎదుటను ప్రచురణపరిచి ఒకరికొకరు తమ ప్రమాణములను చేసి ఉన్నారు కనుక దేవుని నిర్ణయమును బట్టి సంఘము వలను ప్రభుత్వం వలను నాకు ఇవ్వబడిన అధికారమును బట్టి వీరిరువురును భార్యాభర్తలని తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామమందు ప్రకటించుచున్నాము. గల ప్రభువైన దేవుడు, సమస్త కృపావరములకు దాత అయిన దేవుడు, యహమందును సర్వ సంపదలను పరమందు మహిమ భాగ్యమును మీకు అనుగ్రహించును గాక. సురక్ష సంపూర్ణము జయము కలును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం నూతన దంపతులైన ఈ నూతన వధూవరులకు నూతనముగా వీరు అనుగ్రహించుదురుగాక. ఆనందము ఆరోగ్యముతో వర్ధిల్లుదురుగాక. బాబు పాపలతో అష్టైశ్వర్యాలతో తొలతూగునుగాక. దేవుని వాక్యాన్ని వెంబడిస్తూ రాకడ పర్యంతము వరకు దేవునితో నడుస్తూ అనేకులకు ఆదర్శప్రాయముగా వర్ధిల్లుదురుగాక. దేవునికి మహిమ తెచ్చుదురుగాక. ఏనాటిదో ఈ బంధము, పరమ ప్రభుని సంకల్పము. ఏనాటిదో ఈ బంధము, పరమ ప్రభుని సంకల్పము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. వివాహం అమోఘం, అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం. అత్యంత సంతోషం, విడదీయని బంధం, విడదీయని సంబంధం. Happy married life, happy married life. We wish you happy married life, happy married life, happy married life. We wish you happy married life. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటాకెట్టుకున్న సందా మామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదారి గట్టు మీద
పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచి సిగ్గలేని మొగుడు కాలండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా రాకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాళ్ళే అయినా కానీ మాస్తారు తగ్గేదే లేదంటూ నా కొంగనికే పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కట్టుకున్న సందమామావే హే హే లా 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 లా. హే హే ఓహోయ్ లా 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 లా. కొత్త కొక్కేమో కన్నే కొట్టిందే తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే ఈ మాత్రం హింటే ఇస్తే సంటే కొట్టేనా ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటారు శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం హే సోసి ఇల్లారా బాగుందే నీ సహకారం ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసులకనే లా లా లా. హా, నీ జంట కట్టుకున్న సందమామనే లా లా లా. లా లా రే లా లా రే లా 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 లా. లా లా రే లా లా రే లా లా లా. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు నీతో ఉంటే తెలియదు సమయం నువ్వు లేకుంటే ఎంత న్యాయం గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా హైలెస్సా హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు రాజా రంగులతో ముక్కేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నెత్తుర కనబడదు నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది ఈ గాలి వీస్తుంది నీ పిలుపులే హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా హైలెస్సా హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా
కోసం సంద్రాలే దాటేసా. హైలేసా హైలేసా నీకోసం ప్రేమంతా పోగేసా. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఓపిరెంత రే. కళ్ళు రెండు పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు. ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు. కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. ఆకాశం తాకాలి అని ఉందా నాతో రా చూపిస్తా సరదా. నేలంతా చుట్టేసే వీలుందా ఏముంది ప్రేమిస్తే సరిపోదా. అహమప్పులన్నీ కొమ్మలై పూల వాన పంపితే ఆ వాన పేరు ప్రేమలే దాని ఊరు మనములే. ఏ మనసుని ఏ మడగకు ఏ రుజువునియో అంతే. కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఎంతుంటే ఏంటంట దూరాలు రెక్కల్లా అయిపోతే పాదాలు. ఉన్నాయా బంధించే దారాలు ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు. అరే నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే జాబిలీటు చేరెను పొరపాటు నానియో అంతే. కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఓపిరెంత రే.
నా హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నెమలి కలపులకింతై నా చెంపలు నిమిరేనా దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోణ్ణవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే ఎప్పుడూ లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా గగనాలన్నీ పూల గొడుగులు భువనాలన్నీ పాల మడుగులు కదిలే రంగుల భంగిమలై కనువిందాయను పవనములు ఎవరూ లేని దేవులు నీకు నాకేనా రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయే ఏ మాయా మరి ఏమో నరనరమో నైలునదాయే తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అరగదగా సమయములో తొలి కదగా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోణ్ణవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి
చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్న ఈడే నేడే లహరాయి 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 గుండె వెచ్చనయే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులెగిరాయి పాలలనే మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచెం పెంచుకుంటూ తనువు బరువే పంచుకుంటూ మనలో కమ్మాయి కమ్మే కమ్మవుతూ ఏకాంతాలే లహరాయి 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 గుండె వెచ్చనయే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులెగిరాయి ఇన్ని నాళ్ళు ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా
స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కోగిలి నిన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో చెప్పరా భయం మానం చెప్పించేటప్పుడు చెప్పు నా పేరు ప్రసన్న కుమార్ మా ఇంకోసారి చెప్పు ఒకసారి రాణి నేను సరే ఫస్ట్ వదిన పడాలి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము దించు మావయ్య చాడు దించు దించర దించు బావయ్య చాడు దించు చిచ్చావ చాడు దించు మచ్చావ చాడు దించు పిలిసినోడు చాడు దించు పిలవనోడు చాడు దించు మా ఓడు చాడు మీ ఓడు చాడు మన ఓడు చాడు దించు ఇళ్ళతో ఫోటో ఆల్బమ్ లో అంటించు మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచుంచు ఏ పుసుక్కున్న ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయి రో సర్లే భుజం పైన చెయ్యేసి తీసుకో చేతులు తిన్నక ఉండకపోతే దెబ్బలు పడతాయి రో సింగిల్ ఫోటో పర్లేదు రంగుల ఫోటో పర్లేదు గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమీ లేదు కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో
పోజ్ అయినా ఫోటో తీసుకో ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో బ్యాడ్ యాంగిల్ లో చూసావంటే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో తీసిన ఫోటో దాసుకో తీరుబడిగా చూసుకో కళ్ళకి పండగ చేసుకో కాదనేది లేదు కానీ కేసులు కేసులు మార్పింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలేసారో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ ఉలాలా ఉలాలా నముబ గోపాల కతులతోటే కాదు కంటి చూపుతోనే చంపాలా ఉలాలా ఉలాలా నబాల గోపాల కిసుల ఆట కొస్తా ప్లేసు టైము నువ్వే చెప్పాలా అరే దాదా దాదా నా రాజా దర్శి కొడతా మంచన్ హౌసు దర్వాజా చలో నీదే కాదా హనీ రోజా ఒళ్ళో పడదా విత్తావంటే నీ పంజా ఇంటికే బస్తావో నటింటికే బస్తావో నువ్వు అడుగెడితే హిస్టరీ రిపీట్స్ ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాలా